ఇప్పుడు ఆయననైతే బయటనే వదిలొద్దండి. ఇంత అవమానం చేసిన మనిషిని బయటనే వదిలొద్దు. ఆయనకు అసలు మెంటలీ ఆయన సరిగా లేదు, ఆయన మానసిక స్థితి సరిగా లేదు అంటున్నాడు. మానసిక స్థితి సరిగా లేనోడు తలపై టోపీ పెట్టుకొని ప్రత్యేకంగా ఇక్కడనే ఈ గుడిలోనే వచ్చి ఇట్లా చేయాలనే నాలెడ్జ్ ఎట్లా ఉంది ఆయనకు? ఎందుకు ప్రతిసారి హిందువులను టార్గెట్ చేస్తున్నారు, హిందూ గుడులను టార్గెట్ చేస్తున్నారు? ఎవరు సపోర్ట్ ఇస్తున్నారు దీనికి? మరి మల్కాజ్గిరి లోకల్ లీడర్స్ ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అంటారు మరి దీనికోసం? ఎందుకు సపోర్ట్ చేస్తలేరండి? అందరు వస్తున్నారు. ఇప్పుడు ఏ పార్టీ ఉండివ్వండి, బీఆర్ఎస్ ఉండివ్వండి, బీజేపీ ఉండివ్వండి, కాంగ్రెస్ ఉండివ్వండి, ఈ పార్టీలలో హిందువులు లేరా? ఇప్పుడు మా బీజేపీ పార్టీ వాళ్ళు వచ్చి ఇక్కడ అందరు గొడవ చేస్తున్నాం. మేము ఎందుకు చేస్తున్నాము? ఆ తల్లికి అన్యాయం జరిగితే మనకు అవమానం జరిగినట్టే కదా. ఇక వీళ్ళందరూ హిందువులు లేరా? వీళ్ళకు ఏం అసలు అయితే లేదా ఈ మాటకి? వీళ్ళు కూడా బయట రావాలి కదా. పార్టీలంతా ఎలక్షన్ వరకే సీమితం అండి, ఎలక్షన్ వరకే సీమితం అంతా. అమ్మోరికి తల్లివారికి ఈ గుడ్లకు ఏమన్నా ద్రోహం జరిగితే అందరూ ఒక్కటే దగ్గర వచ్చి అందరూ ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లా ఉంటేనే మన హిందూ రాష్ట్రాన్ని మనము కాపాడుకోగలుగుతాము. లేకపోతే ఇక వీళ్ళు ఇట్లనే దౌర్జన్యాలు చేసుకొని ఉంటే ఇంకా మనం అలాగే సహించుకొని ఉండాల్సి వస్తుంది. ఇక మీదటైనా మన హిందువులు అందరూ కళ్ళు తెరవాలి, పార్టీలంతా పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా ఉండి ఈ గుడి దగ్గర వచ్చి అమ్మవారికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. కేవలం హిందూ దేవుళ్ళపై దాడులు చేసినప్పుడు స్పందించని ఆషాఢ మాసంలో స్పందిస్తారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇట్లండి ఆషాఢ మాసంలోనే కొంతమంది స్పందిస్తుంటారు, లీడర్స్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు. ఇప్పుడు ఎందుకు స్పందించట్లేదు అంటారు మరి? ఇప్పుడు అందరు స్పందించాలండి. ఇప్పుడు లీడర్స్ అంటే వాళ్ళు కూడా హ్యూమన్సే కదా, వాళ్ళు కూడా ఆ తల్లినే మొక్కుతున్నారు కదా. ఏ చీము నెత్తురు ఉన్న వాళ్ళు అందరూ వస్తారండి ఈ గుడికి, వచ్చి తల్లిగారికి నడిచిన అన్యాయానికి అందరు స్పందిస్తారు. ఇప్పుడు వాళ్ళకి అది అవ్వలేదంటే వాళ్ళకి మనం ఏం చెప్పలేము. పర్సనల్గా వాళ్ళ ఇన్నర్ కాన్షియస్ యాక్సెప్ట్ చేయాలి. ఈ మన తల్లికి ఇంత అన్యాయం జరిగింది, మనం అంతా నిలబడాలని వాళ్ళకు ఉండాలి. మనం ఎవరో ఒకరు పోయి చెప్పి వాళ్ళంతా వాళ్ళు రావాలి తప్ప మనం చెప్పి రావడం అంటే అది వేస్ట్ కదా. ఏం చెప్తారు? ఇక మీదటన్నా ఇలా కాకుండా చూసుకోవాలండి. మనం మన హిందూ గుడులని కొత్త చట్టాలని తేవాలి. ఇంకోటి ఏంటంటే ఇటువంటి చేసిన వాళ్ళని ఒక్కసారి కఠినమైన శిక్ష ఇస్తేనే నెక్స్ట్ ఇంకొకసారి మన గుడిల పైన కళ్ళు వేయడానికి అసలు ఆలోచించారండి. ఎవరు ఆలోచించరు.